మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల హిందూ దేవతలు కొలువై ఉన్నారు. స్వయంభుగా వెలసిన దేవుళ్ళు, దేవతలు, వింత ఆలయాలు, వింత ఆచారాలు ఇలా ఎన్నిటినో చూశాం. కానీ ఇక్కడ చెప్పుకునే ఆలయం మీరెప్పుడు చూసి ఉండరు. మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దగ్గరగా చూడాలని, గర్భగుడిలోకి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేస్తే మనం అనుకున్న కోరికలు తీరుస్తాడని నమ్మకం. కానీ ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్తే మాత్రం భయంతో వణికిపోతారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది, అందులో కొలువై ఉన్నది ఎవరో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో గల బార్మర్ ప్రాంతంలో కొలువై ఉన్న ఆ ఆలయమే యమధర్మరాజు ఆలయం. ధర్మేశ్వర్ మహాదేవ్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని లార్డ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తున్నారు. దేవుళ్ళు, దేవతలు కొన్ని ప్రదేశాలలో కొలువై ఉన్నట్లుగా ఈ ఆలయంలో 1400 సంవత్సరాల నుండి యముడే సాక్షాత్తు కొలువై ఉన్నారని అక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని సందర్శించుకున్న వారు గర్భగుడిలోకి వెళ్లకుండా బయట నుండే దండం పెట్టుకుని వెళ్లిపోతారట. ఈ ప్రాంతం వారు యమధర్మరాజును దేవుడుగా భావిస్తున్నారు. గర్భగుడిలోకి వెళ్తే ఏం జరుగుతుంది? ఈ పాటికి మీకు అనుమానం వచ్చే ఉంటుంది. మనకు కలలో యమధర్మరాజు కనిపిస్తే ఎలా ఉంటుంది? పీడ కలలు లేదా దయ్యం మన ముందు ఉందేమో అనిపించినప్పుడు ఎలా భయపడతామో అంతకు మించి భయం కలుగుతుంది అంటున్నారు. ఇక యమధర్మరాజు పక్కన ఎప్పుడూ ఉండే చిత్రగుప్తుడు ఇక్కడే ఒక రహస్య మందిరంలో ఉన్నారని, అక్కడ 4 ద్వారాలు ఎవరికీ కనిపించని విధంగా ఉంటాయని, ఆ 4 ద్వారాల నుండి మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ స్వర్గానికి వెళ్లాలా, నరకానికి వెళ్లాలో చూపుతాయని అంటున్నారు. గర్భగుడిలోకి భక్తులు వెళ్లలేని ఆలయంగా చెప్పుకుంటున్న ఈ ఆలయం ప్రపంచంలో యముడికి ఉన్న ఒకే ఒక్క ఆలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.